అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డిఎస్సి నిర్వహణపై వైసీపీ ఆందోళనలు చేపట్టడం అర్ధరహితమని, ఆభండాలు వేస్తే రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. గత జగన్ పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతున్నాయని, ధైర్యం ఉంటే డిఎస్సిపై ఆధారాలతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ తల 1000 ముక్కలు అవుతుందనే శాపం ఏమన్నా ఉందో తెలియదు, కానీ ఎప్పుడూ నిజం మాట్లాడే నైజం జగన్కు లేదు. తాజాగా వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయనే నిరాధారమైన ఆరోపణలతో చేస్తున్న ఆందోళనలు పూర్తిగా అర్థరహితమైనవి. ఈ ఆందోళనలకు అర్థమే లేదు. 2025 డిఎస్సి అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా, ఎలాంటి లోపాలకు తావులేని ఒక మంచి విధానంలో ఈ డిఎస్సి నియామకాలు జరిగాయి. జేఈఈ మెయిన్స్, జేఈఈ పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలు, జాతీయ స్థాయిలో జరిగే ఎంట్రన్స్ పరీక్షలలో అనుసరించే అత్యుత్తమమైన విధానాలను డిఎస్సి ఎంట్రన్స్ లో కూడా అనుసరించారు. ఎక్కడ అవకతవకలకు తావులేని విధంగా ఈ డిఎస్సి నియామకాలు జరిగాయి. 148 రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 రోజులు గడవక ముందే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి దక్కుతుంది. ఏనాడు డిఎస్సి నిర్వహించిన వాళ్ళు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కటంటే ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయని వాళ్ళు ఈరోజు డిఎస్సిలో జరగని అక్రమాల పైన నానాయాగి చేస్తా ఉన్నారంటే వాళ్ళని ఏమన్నా. నిజం మాట్లాడితే జగన్ తల 1000